చేసుకోవడానికి సహాయపడ్డ స్పాన్సర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత అందరికీ, వేదికపై ఉన్న పెద్దలకి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి నా నమస్కారం. నా పేరు మనుశ్రయ. నేను వీవీకేలో 2017 బ్యాచ్ నాది, అంటే వీవీకే సెకండ్ బ్యాచ్. సో అప్పుడు నేను ఒక ట్యూటర్గా స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. సో 1 year తర్వాత నాకు ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఇదంతా నచ్చి నెక్స్ట్ 4 years చిన్నపిల్లలకి, మీన్స్ 1st to 5th స్టాండర్డ్ వాళ్ళకి నేను ట్యూషన్ చెప్పడం అనేది జరిగింది. సో ఒక స్టూడెంట్ నుంచి ఒక ట్యూటర్గా మారిన నా జర్నీ అంతా కూడా నాకు నా లైఫ్లో ఎప్పటికీ ఇర్రిప్లేసబుల్ అండ్ ఆల్సో స్పెషల్ జర్నీ. సో కమింగ్ టు మై ఎక్స్పీరియన్సెస్, సో వీవీకే ఎప్పటికీ నా లైఫ్లో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ ప్లేస్. ఇప్పటికీ కూడా చెప్తా నేను, వేరే ఏ ప్లేస్ అయినా, ఒక టెంపుల్ అయినా, ఏదైనా కూడా నాకు అట్లా ఇవ్వదు. వీవీకే అనేది నాకు ఎప్పటికీ హ్యాపీయెస్ట్ ప్లేస్. ఇక్కడికి వస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి నాకు వస్తాయి. సో ఇక్కడ అంతా ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఆల్రౌండింగ్. నాట్ ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న సబ్జెక్ట్స్నే కాకుండా ప్రతి ఒక్కటి, డ్యాన్స్, స్పోర్ట్స్, శ్లోకాస్, భగవద్గీత శ్లోకాస్, మహాభారతం, రామాయణం, ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్స్ వాటి గురించి ఇట్లా కంప్లీట్గా ఒక కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ని మాకు ఇవ్వడం అనేది జరిగింది. సో అది నాకు నా లైఫ్లో చాలా యూజ్ అయింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అకాడమిక్స్లో ఎప్పుడైతే నేను 10th ఉన్నప్పుడు కొన్ని సబ్జెక్ట్స్లో నేను బాగా పర్ఫామ్ చేయకపోయేది. సో ఆ టైంలో నేను ఎప్పుడు కూడా అదే నేను బాగా పర్ఫామ్ చేయలేదే అని నేను డన్గా ఏం ఫీల్ అవ్వలేదు. నాకు ఈ వీడియోకి ఏం నేర్పించిందంటే ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్న స్టడీ మాత్రమే నీ లైఫ్ కాదు, ఇంకా వేరేవి కూడా నీ లైఫ్లో ఉంటాయి. సో ఆ టైంలో నేను ఇట్లా అనుకునేది, అరే ఇది రాకపోతే ఏంటి, నాకు భగవద్గీత శ్లోకాలు వచ్చు, నాకు వివేకానంద గురించి తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు, నా ఫ్రెండ్స్కి ఇవన్నీ తెలుసా ఏమైనా. సో అలా ఒక ప్రౌడ్ ఫీలింగ్, సంథింగ్, ఒక అన్నోన్ సపోర్ట్ లాగా నాకు
విష్ణు అన్నయ్య. థ్యాంక్ యూ సో